యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఈరోజు ప్రేయర్ కొంచెం ఆలస్యమైంది, మేము ముందు వచ్చాం కానీ కరెంట్ లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఇంకా తర్వాత లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని. చాలు వినండి జాగ్రత్తగా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకం అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మన లోకం అంటే భూమి కాదు, భూమిలో ఉన్న ప్రజలు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన. అద్వితీయ అంటే తెలుసు మీకు అర్థం? కింద మీనింగ్ ఏముందా? అద్వితీయ కుమారుడు 3 అని ఒకటి ఫుట్నోట్ చూడండి. లేక జనకేక కుమారుడు అంటే అద్వితీయుడు అంటే జనకేయ కుమారుడు అన్న ఒకే ఒక కుమారుడు, ఎక్కడ లేని విధంగా పుట్టిన కుమారుడు, ఒకే ఒక్కడు, దాని అర్థం వస్తుంది. చూడండి, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టే మనకి యేసుక్రీస్తును అనుగ్రహించాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకములకు తీర్పునిచ్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. దేవుడు రక్షణ కోసము పంపించాడు. మన సెమీ ఫెస్టివల్స్ పెట్టుకున్నప్పుడు మరి శ్రావకులు 2 మాటలు చెప్పారు. క్రీస్తు రాకడ, మొదటి రాకడ, రెండవ రాకడ మిక్సింగ్ చేసి చెప్పారు. దేవుని యొక్క రాకడ ఎందుకంటే, మొదటి రాకడ ఎందుకంటే అనేక మందిని రక్షించడం కోసం. రెండోసారి వచ్చే దేనికోసం అంట? రక్షించబడిన వారిని తీసుకుని వెళ్ళేందుకు. కాబట్టి చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారంటే క్రిస్మస్ లో హడావుడిగా ఉన్నారు అందరూ. ఈరోజు ప్రేయర్ కూడా ఎప్పుడో ఫుల్గా ఉండే చివరికి వెళ్ళిపోయి కాదు. ఈరోజు ప్రేయర్ కూడా నేను అనుకున్న ఇంతమంది రారనుకున్నా. యాక్చువల్గా ముందు 3-4 వచ్చి అరే మనమే చెప్తున్నారు వాక్యము, ఎవరు రారు, పండుగ పనులు బిజీగా ఉన్నారు, రాలేమనుకున్నా. పర్లేదు, కొంచెం మీకు వాక్యం అంటే ఆసక్తి ఉంది కాబట్టి రాగలిగారు. ఎందుకంటే రేపు హడావుడి బట్టలు. నిన్న సెంట్రల్కి వెళ్ళిపోతే ఖాళీలు ఉండట్లా. ఈరోజు ఇంకా ఇదంతా ఏంటని ఆలోచిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో భయంకరమైన వ్యాపారము క్రిస్మస్ జరుగుతుంది. యేసుక్రీస్తు పుట్టాడని తాగుబోతులు స్టార్ పెడుతున్నారు, చదువుకున్న స్టార్ పెడతారు, చదువులేని స్టార్ పెడతారు. ప్రతి పల్లెటూరికి వెళ్ళి ఎక్కడ చూస్తే అక్కడ స్టార్లు, పెద్ద యూత్ అని పెట్టుకోవడం, స్టార్ పెట్టేయడం. నేను ఇవన్నీ చూస్తుంటే నాకు సంతోషం వేస్తే పక్కన నవ్వు వస్తుంది. ఎందుకంటే మేము బాగా చేసామని డబ్బాలు కొట్టుకుంటూ ఇంకెక్కడ లేదు వీళ్ళు పెట్టిన స్టార్ ఇక్కడ బాగా పెట్టుకున్నారు అని చెప్పేసి ఇవన్నీ గొప్ప కోసం కానీ స్టార్ పెట్టుకుని నైట్ ఏం చేస్తారు? తాగి అనుకుంటున్నారు. ఒక్కొక్క చోట అయితే స్టార్ నైట్ పెట్టుకుని తాగి ఒకరినొకరు అనుకున్నారు. లాస్ట్ ఇయర్ నాకు తెలిసిన చోట, చాలా చోట. అది నేను ఏం చేస్తున్నారు వీళ్ళని ఆలోచిస్తే, యేసుక్రీస్తు పుట్టాడని తాగి పండుగ చేస్తాం కానీ ఆ యేసుక్రీస్తును హృదయములు అంగీకరించకుండా నువ్వెన్ని క్రిస్మస్ చేసిన ఉపయోగం ఉందంటారా? అసలు లేనే లేదు. ఎప్పుడు చెప్తా ఉంటుంది, మీకు వ్యాక్సిన్ వచ్చిందని పండుగ చేసుకుని వ్యాక్సిన్ రాకుండా చచ్చిపోతే ఉపయోగం ఉంది చెప్పండి. వ్యాక్సిన్ వచ్చిందండి కరోనాకి, పండుగ చేసుకున్నాడు బాగా, కరోనా చచ్చిపోయాడు. దాని అర్థం ఏంటి? ఏముందంటారా? యేసుక్రీస్తు పుట్టాడని బాగా పండుగ చేసుకుంటారు కానీ యేసుక్రీస్తుని హృదయములు అంగీకరించకపోతే ఉపయోగం ఉందంటారా? ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా, ప్రభు నీ క్రిస్మస్కి నేను దేవుడు తీర్పులోకి వచ్చినప్పుడు నేను పెద్ద స్టార్ పెట్టాను, ఎక్కడ లేని స్టార్ పెట్టాను, చాలా బాగా జరిగించానని చెప్పి ఎవరు నా తెలుపు అంటాడు. 10 మంది కన్నికల్లో 5 కన్నికలు వస్తేనే ప్రభు అన్నాడు, మీరెవరో నాకు ఊరు లేని వారు, అది కన్యక అయినా విశ్వాసి అయినా దేవుని ఎరిగిన వారైనా, నువ్వెంత క్రిస్మస్ చేసినా, ఎంత చక్కగా అలంకరించుకున్నా, సిద్ధపాటు లేకపోతే, ప్రభువుని అంగీకరించకపోతే గెట్ అవుట్ అంటాడు దేవుడు. యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? లోకాన్ని రక్షించడానికి. ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలని కుమారుడు మనకు అనుగ్రహించి ఆయన ఏం చేశాడంట? రక్షణ పొందడానికి దేవుడు మనల్ని కూర్చోవాలి తిరుగుతాడు. రక్షణ పొందడానికి దేవుడు అనేక మందిని రక్షణలోకి నడిపించడానికి, ఒక్కగానొక్క కుమారుని బలి అర్పించడానికి దేవుడు పంపించాడు. యేసుక్రీస్తు వచ్చింది ఎందుకో తెలుసా? చనిపోవడానికి. ఏదో యువకులు జీవించి పిల్లలు అనేసి భూమి నుంచి హ్యాపీగా బతుకుదామని రాలా. యేసుక్రీస్తు వివాహం చేసుకుని చక్కగా జీవించాడు. ఆయన అన్ని చేసిన తర్వాత ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు, మరలా వస్తున్నాడు.
ఎంతమంది ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉంటారో వాళ్ళనే తీసుకెళ్తారు. మొదటిగా దేవుడు గొర్రె పిల్లలాగా వచ్చాడు, వధించబడి కనుక రూపులాగా. తర్వాత యేసుక్రీస్తు ఎలా వస్తాడంటే ఇళ్ళ గోత్రపు సింహం వలె వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఈసారి దేవుని దగ్గరకు వచ్చి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వచ్చి, ప్రభు నేను పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభు అంటే, నీ పాపంలో నేను క్షమించాను, ఇక మీద పాపం చేయడం పంపించాడు. తర్వాత వచ్చినప్పుడు ప్రభు నేను పాపం చేసిన పక్కిళ్ళు అంటాడు. కంటే మొదట్లో ప్రేమ కలిగి కరుణ కలిగి రక్షించడానికి వచ్చాడు. మరలా రెండోసారి వచ్చినప్పుడు ప్రభు ఎలా తెలుసా, కరుణ అనేది ఇంకా ఉండదు. కరుణ కలిగి దేవుడే కదా అవకాశం ఇస్తాడో దేవుడు మనకి, కానీ అవకాశం సద్వినియోగపరచుకోవట్లేదు. కరుణ కలిగిన దేవుడే కఠినాత్ముడైపోతాడు. ఎప్పుడు తెలుసా, రెండోసారి రాకడలో వచ్చినప్పుడు. నేను పాట డీల్ చేసిన చూసారమ్మా, ఎందుకు చూసారా? యేసుక్రీస్తు మేఘాల మీద వస్తున్నాడు, గుర్రాలు పెట్టుకొని మేఘాల మీద వస్తూ ఉంటే తెల్లబట్టలు పశువులు తీసుకొని. ఇక వచ్చేది దేనికోసం తెలుసా, ఆయన బిడ్డలను తీసుకుని వెళ్ళిపోయి ప్రత్యేకంగా పెట్టడం కోసం. అంతేగాని ఎవరైతే అంగీకరించలేదో, ఎవరైతే నామకాది క్రైస్తవుని క్రిస్మస్ చూసుకుని ప్రభుని అంగీకరించుకున్నారో అందరూ ఆ 7 ఏళ్ళ శ్రమల్లో వెళ్ళిపోయి అనేకమైన హింసలు పొందుతారు. కాబట్టి దేవుడు, మీరు పండుగ చేసుకోవడం కదయ్యా, క్రీస్తును హృదయంలో అంగీకరించండి, అదే గొప్ప పండుగ. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికీనా, క్రైస్తవులకైనా? నేను మన ఒక కాలేజీలో సెమీ క్రిస్మస్ చూడడానికి వెళ్ళాను. వెళితే అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ అన్ని రకాలు ఉన్నారు. వాళ్ళకు కూడా వేరే పాస్టర్ గారిని పిలిచారంట. కాదు అన్న అయితే నాకు స్టూడెంట్స్ అభ్యర్థం చెబుతాను, నన్ను పిలిచారు. సరే వెళ్ళాను. నేను వాక్యం చెప్పాం. వాళ్ళందరిలో మరి ప్రభువుని ఎంతమంది అంగీకరిస్తారండి? ప్రభువు వచ్చింది కరెక్టే కాదంటే, హిందువులు ముస్లిమ్స్ అందరూ కూడా చేతి ప్రభువు రాక నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రభువు రావటం అనేది నిజంగా నేను అంగీకరించలేకపోయినప్పటికీ నేను అంగీకరిస్తున్నాను, నా ప్రభు నాకు కావాలని చివరిలో వాళ్ళు దేవుని అంగీకరించారు. నేను అనుకుంటాను ఇలాంటి సమయంలోనే క్రీస్తు గురించి మామూలుగా చెప్పాలంటే కుదరదు టైం. కానీ ఇలాంటి టైంలో ఎక్కడైతే సెమీ క్రిస్మస్ చేస్తారో కొంచెం మంచి వాక్యం అందిస్తే, అసలు ప్రభు ఎందుకు పుట్టాడో వాళ్ళకి అందిస్తే వాళ్ళు కొంచెం దేవుని నమ్ముకునే అవకాశం. చాలా మంది ఏం చేస్తారు, సెలబ్రేషన్స్ పెడుతున్నారు కానీ క్రీస్తు ఎందుకు పుట్టాడు ఎవరు చెప్పట్లేదు. కాబట్టి మన అవకాశం తీసుకొని క్రీస్తుని పరిచయం చేయగలిగితే చాలు, వాళ్ళు ప్రభువుని అంగీకరించాలి. అదే క్రిస్మస్కి మీరు ఇచ్చే గొప్ప బహుమానం. వాడు ప్రభువుని పరిచయం చేయండి. సరే, ఈరోజు కొన్ని విషయాలు నేను వాక్యం ద్వారా తెలియజేస్తాను. యేసుక్రీస్తు ఈ లోకంలో ఎందుకు పుట్టాడంట? పాపులను రక్షించడానికి. ఆయన పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. సరే, దేవుని యొక్క ఏకైక కుమారుని లోకానికి ఎందుకు పంపించాడంటే, నీవు నేను రక్షణ పొందాలని దేవుడు మనందరి కోసం పంపించాడు. ఇప్పుడు ఇంకో విషయం కూడా మాట్లాడతాను. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? నశించిన దానిని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు లోకానికి. లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం జట్ట గురించి చెప్తాడు. 10వ వచనం, నశించిన దానిని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చునని వినండి జాగ్రత్తగా. నశించిన దానిని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వచ్చింది దేనికంట? నశించిన దానిని వెతికి రక్షించడానికి. నశించింది ఎక్కడుంది? నశించింది ఎక్కడుంది చెప్పండి? అన్ని చోట్ల స్ప్రెడ్ అయిపోయింది. ఈ నశించిన దానిని వెతికి రక్షించాలన్న ఉద్దేశంతో మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. వినండి జాగ్రత్తగా. నశించిన దానిని వెతికి రక్షణ. అసలు ఏం నశించిందంటే, మనం ఆదికాండానికి వెళ్ళిపోవాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఆదికాండానికి వెళ్ళిపోతే ఇప్పుడు దేవుని సృష్టి మొదలుకొని ఎంతవరకు జరిగిన దాంట్లో ఎవరు నశించారు, ఏం నశించింది, ఏం పోగొట్టుకున్నారని ఆలోచిస్తే, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో మనం జనరల్గా చెప్తే వినండి, మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆలోచించండి. ప్రభువు మొట్టమొదటిగా దేన్ని సృష్టించాడు? బైబిల్ చదువుకుని చెప్పండి. ఫస్ట్ వచ్చిన ఏంటి? కాదు, ఫస్ట్ వచ్చింది ఏంటి అక్కడ? ఆది యందు చెప్పాలి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృష్టించాడు. ఆ తర్వాత వెలుగు కమ్మనే రాదు, చీకటి అగాధ జలం పైన దేవుని ఆత్మ అగాధ జలం పైన అల్లాడుస్తూ ఉన్నది. మొదటి వచనంలో ఏముందంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృష్టించాడు. భూమి నిరాకారంగాను శూన్యంగాను చీకటి అగాధ జలం పైన కమ్మిన దేవుని ఆత్మ జలముల పైన. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆత్మ జలాలపైన అల్లాడుతూ ఉంది. కానీ ఇప్పుడు ముగ్గురు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు అని మనం ఎంచుకుంటాం కదా. దేవుడంట ఆజ్ఞ ఇస్తే, దేవుడు ప్లాన్ చెప్తే యేసుక్రీస్తు దగ్గర ఉండి పరిశుద్ధాత్మ సహాయంతో సృష్టి చేశాడని చెప్తాడు. త్రియేక దేవుడు. ముగ్గురు ఆదిలోనే ఉన్నారా లేదా? ఖచ్చితంగా. ఆత్మ జలాల మీద అల్లాడుతూ ఏం చేస్తాడు? పొదుగుతూ ఉన్నాడంట. ఆత్మదేవుడు పొదుగుచు
యేసుక్రీస్తు వారు ఏదైతే చేద్దామని చెప్పారో, తండ్రి ఏదైతే పర్మిషన్ ఇచ్చారో, ముగ్గురు కలిసి సృష్టిని అందంగా చేశారు. ఎలా చేశారు, ఎలా చెప్పగలను అంటే ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు కాదు 26:1-26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను, చూడండి, దేవుడు నా స్వరూపం అని చెప్పాల. ఏం చెప్పాడైనా? మన స్వరూపము అంటే మన అంటే ప్లూరల్ అంటే 1 or more, 1, 2, 3. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కలిసి సృష్టించారు. సృష్టించిన తర్వాత మన పోలిక చొప్పున నరులను చేద్దాం. ఇప్పుడు మీకు అందరూ తెలుసు కదా, ఈ చేపలు కానీ, పక్షులు కానీ, పశువులు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవి అన్నిటికీ దేవుడు ఏం చేశాడు? మాట చేత కలుగునుగాక అంటే పుట్టాడు. కలుగునుగాక అంటే పుట్టినటువంటి జీవజల రాశులన్నిటినీ పక్కన పెట్టేశాడు దేవుడు. తర్వాత మన పోలిక చొప్పున నరులను చేయడము. ఇప్పుడు ఈ పశువులు పక్షులు దేవుని పూజ చేశాడు దేవుడు? చేయరా. నీ పోలిక చొప్పున నరులను చేద్దామని ప్రభుత్వం అనుకున్నాడంటే మనిషిని చేద్దాం అనుకున్నాడు. మీకు గతంలోనే గుర్తుందా? దేవుడు మనిషిని చేసి మనిషి నిర్మాణం మీకు తెలుసా? గుర్తుందా? చాలాసార్లు చెప్పారు. మీరు ఇంకోళ్ళకి వాక్యం చెప్పాలి. అలాగా దేవుడు మనిషిలా తయారు చేశాడు. పశువులు పక్షులు, ఆ భూమి పుట్టించింది కాకంటే పశువులు పుట్టాయి. ఆకాశం పుట్టింది కానీ ఆకాశంలో ఎగిరే పక్షులు పుట్టాయి. సముద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవిని పుట్టించింది కాకుండా సముద్రంలో ఉన్నాయని పుట్టాయి. ఇప్పుడు మనిషిని పుట్టించమని చెప్పా దేవుడు దిగొచ్చాడు. నేను జాగ్రత్త. దేవుని నోటికి ఎంత పవర్ ఉందంటే ఇంకెవరికి లేదు. ఆయనకి పుట్టిన మనుషులు కూడా అదే పవరం. ఏదైనా కొత్త ఇల్లు కట్టినప్పుడు ఒక బ్యానర్ కడతారు. ఏం కడతారు అక్కడ? శుభం కలుగును గాక. ఎందుకని? ఇది ఒక స్ట్రాటజీ, సైకలాజికల్ స్ట్రాటజీ. నువ్వు చూడగానే మనసులో ఏమనుకుంటావు? శుభం కలుగునుగా, ఇల్లు బంగారంగా శుభంగా. అంటే నువ్వు ఏదైతే వర్డ్ పలుకుతావో వాటి పవర్ ఉంటుంది. ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? దేవుని నుండి వచ్చింది. నీవు దేవుని పోలికలో చేయబడ్డావు కాబట్టి, దేవుని యొక్క మాట చొప్పున చేయబడ్డావు కాబట్టి ఆ పవర్ దేవుడు మనలో పెట్టాడు. ఇప్పుడు నశించింది అంటూ మనం మూలానికి వెళ్ళి ఆలోచిస్తే, నశించిన దానికి వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఏం నశించింది? దేవుడు ఏదైనా తోటలు అన్ని చేసుకొని అన్ని సృష్టించుకున్న తర్వాత మనిషిని చేద్దామని మనిషిని కూడా చక్కగా తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు చెప్పరా? మనిషిని కూడా వద్దా చెప్పమంటారా? అందరూ తెలుసు కదా, మరలా ఒకసారి గుర్తు చేస్తాను. ఎందుకు చెప్పాల్సి వచ్చండి? దేవుడు మనిషిని చేసిన విధానము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్నగాని కీర్తన గ్రంథం 139 రాయబడి. దేవుడు ఎంత చక్కగా చేసి తెలుసా మనల్ని? ఊరికే కలుగులు లేకుండా కలగా. చూడండి, చిన్న బ్యాక్టీరియా దగ్గర నుండి మనిషి వరకు ప్రతి జీవిలో కూడా దేవుడు ఆర్గాన్స్ పెట్టాడు, డైజెస్టివ్ సిస్టమ్ పెట్టాడు, ప్రొడక్షన్ సిస్టమ్ పెట్టాడు. అవునా కదా? టాప్ టు బాటమ్ ప్లాన్. దేవుడు ఎంత చక్కగా ఆలోచన సృష్టించాడంటే ఆయన ఎంత ప్లాన్ చేశాడు. చాలా అద్భుతంగా దేవుడు మనిషిని సృష్టించాడు, ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ చిన్న పురుగు చూస్తున్నా కానీ మీకు జెల్లీ ఫిష్ చూసి ఎప్పుడైనా సముద్రంలో జెల్లీ ఫిష్లో ఉన్న ఆర్గాన్స్ అన్ని బయటకు కనపడుతుంది. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, బాగా చూస్తే అన్ని కనిపిస్తాయి. దాంట్లో ఉన్న ఆర్గాన్స్ అంటే అయ్యో దేవుడు దీంట్లో ఇది పెడితే బాగుండేది, దీనికి డైజెస్టివ్ సిస్టమ్ ఉండేది, దీనికి లంగ్స్ లేదా, దీనికి హార్ట్ లేదా అని అనుకోవడానికి ఉన్న ఛాన్స్ ప్రతి దానిలో చిన్న దాంట్లో పెట్టేశాడు. మైక్రో సిస్టంలో కనుక చిన్నగా ఎలా ఉంటాయి మనం చూస్తే స్కోప్ చేసి కనపడేదని దేవుడు పెట్టాడు. అన్నిటిని దేవుడు కలుగు రకంగా నేను ఒకసారి కలిగాను. అంత గొప్ప దేవుడు. ఇప్పుడు మనిషిని మాత్రం ఆ భూమి పుట్టించుగాక అని చెప్పలా, మనిషిని దేవుడు ఎలాగ పుట్టించాడు ఈరోజు మీరు ఒకసారి మనం జ్ఞానం చేద్దాం. అది కూడా దేవుడు తల నుండి అరికాల వరకు మనం సృష్టించిన విధానం చూస్తే తలలో ఉన్నటువంటి బ్రెయిన్ బాడీ అంతా మాంసం అవచ్చు, కానీ తలలో ఉన్న బ్రెయిన్ మాత్రం మాంసం కాదు. ఏం తెలుసు? అది కొవ్వు ప్లస్ దాన్ని ఏమంటారు? నరాలు. ఇప్పుడు మన కంప్యూటర్లో కనుక మీరు ఆ సిస్టమ్ ఏదైనా ఓపెన్ చేసిన లోపల నరాలు ఉంటాయి, ఇంటర్నల్గా కనెక్షన్ ఉంటుంది వాటికి. వీటన్నిటికీ ఒక చిప్ తయారు చేసిన ఆ చిప్ బ్రెయిన్. దేవుడు ఈ బ్రెయిన్లో దేవుడు ల్యాడ్ అనే ఒక సిస్టమ్ పెట్టాడు. ల్యాడ్ అంటే లాంగ్వేజ్ ఎబిలిటీ డివైస్ అంటే మాట్లాడే చిప్ పెట్టాడు దేవుడు. పశువులకి పక్షులకి ఏ జీవచరానికి కూడా చిప్ లేదు. దేవుడు మనిషికి మాత్రం ఒక చిప్ పెట్టాడు, ల్యాడ్ అంటే. దాన్ని లాంగ్వేజ్ ఎబిలిటీ, మాట్లాడే సామర్థ్యము, శక్తి. మాట్లాడతాము మనం, చెప్తాం, ఏదైనా అర్థం చేసుకోవాలని దేవుడు పెట్టాడు, కానీ వాటికి ఆ శక్తి లేదు. వాటన్నిటిని సృష్టించాడు దేవుడు. బ్రెయిన్ పెట్టిన తర్వాత బ్రెయిన్ నుంచి కన్నుకి దేవుడు కనెక్షన్ పెట్టాడు. ఈ కన్ను చూస్తే మనకు 576 మెగాపిక్సెల్ సైజ్ ఉంటుంది. 576 మన ఫోన్కి దాదాపు 40-50 అంటే చాలా ఎక్కువ అనుకున్నా, కానీ 576 మెగాపిక్సెల్ దేవుడు కంటికి పెట్టాడు. అంటే నీ కన్ను రొటేట్ అయితే 180 డిగ్రీలు ఇలా నువ్వు పెట్టి చూస్తే కన్ను చూడగలరా? మీరు ఇలా చూస్తే కన్ను ఇలా చూడగలరా? కన్ను నొప్పి వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఇలా అంటేనే కన్ను నొప్పి వచ్చేస్తుంది. అంటే ఈ
వైట్కి పైన బ్లాక్ అనేది లేకపోతే, బ్లాక్ కంటిపాప అంటారు సార్, నల్ల గుడ్డు, దానిపైన కంటిపాప, ఇవన్నీ లేకపోతే మనిషి చూపు అనేది, మీరు కనుక బాగా స్కోప్ పెట్టి చూడండి, లోపల లేయర్స్ 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 విశ్వం కనుక ఎప్పుడు చూస్తే మీరు గెలాక్సీ చూడండి, గెలాక్సీని కంటిని దగ్గర పెట్టి చూస్తే ఈ కంటిలో ఉన్న పొరలు గెలాక్సీలా కనిపిస్తుంది. దేవుడు అంత గొప్పగా పెట్టి పవర్ పెట్టాడు. ఎలా చేసాడు తెలియదు. ఒక కంటిని తయారు చేయంటే మనిషికి చాలా కష్టం, అసలు వల్ల కాదు, లెన్స్ పెడతారు. కానీ ఈ విధంగా తయారు చేసి దేవుడు రొటేట్ చేయడానికి దీని కనెక్షన్ బయటకు పెట్టాడు. దీని నుండి తర్వాత మన నోస్ గురించి ఆలోచిస్తే, నోస్ లోంచి లంగ్స్ కి దేవుడు కనెక్షన్ పెట్టేశాడు. ఈ లంగ్స్ ఒకసారి ఒక చోట నుండి మనం శ్వాస పీల్చుకుంటూ శ్వాస వదలడం దేవుడు 24/7 దీనికి పని పెట్టాడు దేవుడు కదా. 24/7 ఇది ఏం చేస్తుంది? పడుకున్నా నిద్రపోతున్నా ఇట్లా ఊపిరి తీసుకోవడం, ఊపిరి వదిలేయడం, ఆక్సిజన్ తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తూ ఉంటారు. దేవుడు సిస్టమ్ పెట్టేటువంటి కెమిస్ట్రీ అది. దేవుడు ఇదంతా చేసిన తర్వాత దీని నుండి తర్వాత మనం ఆ మౌత్కి వచ్చేసరికి మనకి లోపల ముందు దేవుడు ఏర్పాటు చేశాడు. 2 రకాల పళ్ళు ఉన్నాయి మనిషికి, 3 రకాల పళ్ళు ఉన్నాయి. 3 రకాల ఇన్సిజర్స్, మోలాస్, గ్రైండర్స్ అంటారు. అంటే ఇన్సిజర్స్, మోలాస్ కూర పళ్ళు, మామూలు పళ్ళు, లోపల దంతాలు, లావు దంతాలని గ్రైండర్స్ అంటారు. దానికి పేరు కూడా గ్రైండర్స్ అంటే, ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ పళ్ళు సృష్టిలో దొరికే దేన్నైనా నమిలి పడేసేంత విలువ పెట్టాడు. ఒక పండు నవ్వాలంటే ఎక్కడ నవ్వుతాం చెప్పండి? యాపిల్ పండు ఇక్కడ నవ్వుతా, ఇక్కడ నవ్వుతారా? ముందు పళ్ళు నవ్వుతారు. బట్టని ఇందులో గట్టి గట్టి ఏమన్నా వెనక నవ్వుతారు. అంటే సృష్టిలో దొరికే ప్రతి దాన్ని దేవుడు తయారు చేశాడు కదా. వీటన్నిటికీ అందులో దేవుడు ప్లాన్ చేసి ఈ పళ్ళ చెట్టు పెట్టేశాడు. ఈ పన్ను ఎంత గట్టిగా ఉంటుంది, లోపలలోకి ఎక్కడ ఉండదండి, ఇట్లా కొట్టినా కానీ పడదు. చిగుళ్ళు చూడండి ఎంత గట్టిగా దేవుడు గమ్ పెట్టి పెట్టేశాడో. మీరు ఎన్నిసార్లు లాగినా కానీ, ఎంత చేసినా కానీ దేవుడు పళ్ళని పటిక్షంగా పెట్టేశాడు. ఇదంతా అయిపోయిన తర్వాత గ్రైండింగ్ చేసేటప్పుడు ఐదారు మన చేతికి ఎలాగైతే పిండి చేస్తామో అలాగే లోపల 4 ఏం చేస్తుంది, ఇప్పుడు సగం లాగితే ఇటు పంపిస్తుంది, తర్వాత ఇది సంత అయిపోయి లోపలికి కూడా పంపించేస్తుంది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లోపల మీకు తెలియని యాసిడ్స్ ఉంటాయి, చాలా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని మీకు HCl చదువుకున్నప్పుడు కెమిస్ట్రీలో. అది పడిందంటే పొగ వచ్చేస్తుంది, దానికన్నా పవర్ఫుల్ యాసిడ్స్ ఉంది లోపల. మీరు ఎప్పుడైనా పడుకున్నప్పుడు మీ గొంతులోకి ఏదైనా మంట పంపించిందా? యాసిడ్ పైకి దంతుతుంది, ఆ యాసిడ్ బయటకు వచ్చేస్తే మీకు చాలా డేంజర్. కానీ లోపల ప్రేగులకి ఆ యాసిడ్ కరిగిపోదు. యాసిడ్ వల్ల ప్రేగులకి చిల్లుగా పడు. దేవుడు చేసిన సిస్టమ్ లేస్ పెట్టాడు ఆ యాసిడ్ని కంట్రోల్ చేసుకునే విధంగా. అలాగే పెట్టి డైజెస్ట్ అయిపోయిన తర్వాత ఆ ఫుడ్ మొత్తాన్ని ఏ విటమిన్ దేనికి కావాలో కంటికి పంపించేస్తాడు, డి విటమిన్ బాడీకి పంపించేస్తాడు. తర్వాత ఇంక ఏ విటమిన్ దేనికి కావాలో అన్నిటికీ లోపల ఒక సపరేట్గా ఫిల్టర్ చేసే ఒక సిస్టమ్ ఉంది. అది ఏం చేస్తుంది సార్, దేనికి ఏది కావాలో అన్నీ పంపిస్తూ ఉంటుంది. సో నువ్వు పులుపు ఎక్కువ తినలేదనుకో, నీకు రెసిస్టెన్స్ పవర్ కొంచెం సి విటమిన్ లేదనుకో, రెసిస్టెన్స్ పవర్ తక్కువ. కాబట్టి నువ్వు తినే ఫుడ్లో సి విటమిన్ లేదనుకో, అయ్యో నీకు నేను సప్లై చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఏం చేస్తుంది, దానికి పంపించేస్తా, ఆపేస్తుంది. ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావు వాళ్ళ లోపల నీకు తెలియదు, టాప్ టు బాటమ్ అంతా దేవుడు ఒక సిస్టమేటిక్గా జరిగిస్తుంది. నువ్వు పనులు చేసుకున్న లోపల దాని పని చేస్తూనే ఉంటుంది. తర్వాత హార్ట్ గురించి ఆలోచిస్తే, ఈ హార్ట్ పంపింగ్ గురించి ఒకసారి ఆలోచించండి. అమెరికా వెళ్ళి 2 సార్లు రావచ్చు డైలీ గుండె చేసే పని చేసేటువంటి ఈ తత్వాన్ని గురించి మీరు ఆలోచిస్తే, అమెరికా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేయాలి. అన్ని మైళ్ళు ప్రయాణం చేస్తామని చూసావా, అంత రీతిగా గుండె కొట్టుకుంటూ బ్లడ్ సర్క్యులేట్ చేస్తుంది బాడీ మొత్తాన్ని. టాప్ టు బాటమ్ బ్లడ్ని పంపింగ్ చేసి ఈ బ్లడ్ని ప్యూరిఫై చేసి కిడ్నీస్ వేస్ట్ వాటర్ అంతా బయటకు పంపించేసి, ఈ సిస్టమ్ అంతా ఎవరు తయారు చేయగలరో చెప్పండి? ఎవరు తయారు చేయగలరా? దేవుడు అద్భుతంగా చేశాడు. ఎంత అద్భుతంగా అంటే ప్రతిదానికి ఇది అనవసరమైంది బాడీ అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఇది ఉంటే బాగుంటే, మనకి ఇంకో చెయ్యి ఉంటే బాగుండని మీరు అనుకున్నారా? బాగుంటుందా చెయ్యి ఉంటే? ఇక్కడ చెయ్యనుకో, చెయ్యని బాగుంటుందా? దేవుడు పర్ఫెక్ట్ అండి, ఆయన పర్ఫెక్ట్గా తయారు చేసాడు. ఆ విధంగా తయారు చేసి నీకు బోన్స్ పెట్టి హార్ట్ మీద, ఇక్కడ మనకి ఎముకలు ఇక్కడ ఉండవు కదా స్టమక్ దగ్గర, ఇక్కడ ఎందుకు ఉన్నాయి? మీ గబాల దగ్గర గుర్తున్నా అనుకో, ఈ హార్ట్కి దెబ్బ తగలకూడదు. మీకు ఏం చేశాడు? బోన్స్. ఎన్ని బోన్స్ అంటే మనిషికి ఒక్క ఉన్నాడు చెప్పండి? 200 చెప్పండి 200 206 ఆ మెడికల్లో ఉన్నారు 206 బోన్స్. పురుషుల్లో ఒక బోన్ తగ్గిందంట, నిజమేనది? దేవుడు మనిషిని అదే చెప్తా, ఈ బోన్స్ అని పెట్టేసి నేను నిలబడడానికి ఈ పాదము ముద్దలాగా ఉంటే బాగుంటుందని చెప్పి దేవుడు ఏం చేసి ఆ వేడి పెట్టేసి
వేలికి గోల్డ్ పెట్టేసి, ఇప్పుడు నేను పట్టుకోవాలనుకోండి, ఈ చివర గ్రిప్ కావాలంటే గోరుగా, లేదంటే ఇదంతా మాంసం ముద్దయిపోయి, నువ్వు పట్టుకున్నది ఇట్లా రావాలంటే కొంతమంది హ్యాండ్స్ తయారు చేస్తారు, కంప్యూటర్ రోబోలు, అవి ఇట్లా రావడానికి దాంట్లో ఎన్నో పెడతారు. మీకు నకుల్స్ అంటారు, వీటిని నకుల్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క చూడండి, ప్రతిదీ కూడా చక్కగా బెండ్ అవుతూ ఉంటుంది. చివర ఫింగర్ ప్రింట్ పెట్టేశాడు దేవుడు. నీకున్న ఫింగర్ ప్రింట్ ప్రపంచంలో ఇప్పుడు కాదు కదా, తర్వాత కాదు, ముందు కాదు, ఎప్పుడు కూడా ఎవరికి మ్యాచ్ అవుతుంది, దాని యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఆ యూనిక్ ఐడెంటిఫికేషన్ దేవుడు మనిషికి పెట్టాడు. కాబట్టి దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ యూనిక్. యూనిక్ అంటే నిన్ను మించినోడు ఎవరు లేరు, ఇంకా అద్వితీయుడు నీవు. యూనిక్ అంటే నీకున్నది వేరే వాళ్ళకి ఉండని. ఆ విధంగా దేవుడు తయారు చేసి ఈ యొక్క స్కెల్టన్ పెట్టేశాడు. స్కెల్టన్ అయిపోయిన తర్వాత మనిషినంతా ఇంకోటి, స్త్రీకి ఎలాగ ఆర్గన్ పెట్టాలో, పురుషుడికి ఎలాగ ప్రొడక్టివ్ సిస్టమ్ దేవుడు పెట్టేశాడు. మనిషిని, స్త్రీని, పురుషుడిని, స్త్రీ ఇద్దరిని చేశాడు దేవుడు. ఇన్ని లక్షల మంది, కోట్ల మంది జనాభా ఎలా వచ్చారు? దేవుడు వాళ్ళలో ప్రొడక్షన్ సిస్టమ్ పెట్టాడు. ఆ విధంగా దేవుడు మనిషిని చేసి తర్వాత లోపల మాంసం ముద్ద పెట్టి చర్మాన్ని కట్టేసి, మన ఇంట్లో లోపల గోడ కట్టినప్పుడు రాయి పెట్టి సిమెంట్ వేసి తన ప్లాస్టిక్ రంగులు వేస్తున్నాం కదా, దేవుడు కూడా అలాగే చేశాడు. మనల్ని కూడా చేసి అలా పడుకోబెట్టాడు. పడుకోబెట్టి ఇప్పుడు ఏం చేశాడు? నాసిక రంధ్రాల్లో జీవబావుడు. నోడేమయ్యాడు? జీవాత్మ, జీవించే ఆత్మ. ఇప్పుడు పశువులకి, పక్షులకి, పురుగులకి, ఆకాశంలో ఉన్న వాటికి, సముద్రంలో ఉన్న వాటికి శరీరం ఉంది, ప్రాణం ఉంది, కానీ ఆత్మ లేదు. మనిషికి మాత్రం శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ కూడా ఉంది. ఈ ఆత్మ ఎక్కడ వచ్చింది తెలుసా? దేవుని యొక్క ఊపిరి మనిషిలో పెట్టి ఊపినప్పుడు మనిషి లేచి ప్రభువుని చూసాడు, మాట్లాడగలిగాడు. ఈ శక్తి ఎవరు తెలుసా? ఇప్పుడు చెప్పండి, దేవుని రూపంలో చేయబడింది మనిషి, జంతువుల? ప్రభు అన్నాడు కదా, మన స్వరూపం చొప్పున, మన పూర్వం చొప్పున మరుని చేద్దాం. దేవుడు మనిషిని ఎలా చేశాడు చెప్పండి? ఆయన పోలిక చొప్పున. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు? జంతువులాగా ఉండడు. మనిషి, శ్రేష్టమైన మనిషిని పోలిన వాడు దేవుడు. ఆయన పోలిక చొప్పున మనిషిని చేశాడు. కాబట్టి దేవుడు ఈ విధంగా సృష్టి చేసుకుని ఎవరు ఒంటరిగా తిరుగుతూ ఉంటే, ఒకరోజు పడుకుంటే ప్రభు ఆలోచించి నేను తప్పు చేసిన అనుకోవాలా. దేవుడు వినండి, ఆదాము ఒంటరిగా దిగేటప్పుడు అదే నేను ఇంకొకటి చేస్తే బాగుండు అనుకున్నాడా? ముందే ప్లాన్ చేశాడు. తర్వాత ఒక్కడే తిరుగుతున్నాడు కదా, హవన్ కూడా చేద్దాం అనుకున్నాడా? మీరు చెప్పండి. ముందు ప్లాన్ చేశాడు కాబట్టి మేలాగా ముందే పెట్టేశాడు. తర్వాత అడ్జస్ట్ చేయాల. అర్థమవుతుందా? ఒక ఆయన అన్నాడు, ఒకసారి వాక్యం చెప్తా, దేవుడు ముందు యుద్ధం చేయకుండా తర్వాత ఆలోచించి తర్వాత స్త్రీని చేశాడంటే, మరి స్త్రీని చేసినప్పుడు అందులో కొన్ని అవతలు జరగాలి కదా, అలా చేయాల. ముందే ప్లాన్ చేశాడు. కొద్ది కాలం దేవునితో సావాసంగా, ఆ తర్వాత పడుకున్న తర్వాత ఆయన పక్కకి ఎముకలోంచి ఒక ఎముకను తీసి స్త్రీని తయారు చేశాడు. ఇప్పుడు మనిషి, పురుషుడేమో మట్టి నుంచి చేయబడ్డాడు, స్త్రీ ఏమో పక్కకి ఎముకలను చేయబడింది. మాంసం ముద్దగా దేవుడు చేసి నారి అని పేరు పెట్టాడు, ఆమెకి హవ్వ అని పేరు పెట్టాడు దేవుడు. ఇద్దరికి వివాహం చేశాడు, ఏదైనా తోటలో ఉంచాడు. ఇదిగో మీరు ఈ తోటలో దొరికే ప్రతి పండు తినవచ్చు, కానీ ఆ ఒక్క పండు మాత్రం తినొద్దు. ఎందుకు దేవుడు పెట్టాడు చెట్టు అని మీరు అనుకోవచ్చు. నెక్స్ట్ ఒక రోజు వాక్యం ప్రిపేర్ చేసి దానికోసం కూడా దేవుడు ఏదైనా తోటలో చెట్టుని పెట్టాడు, పెట్టకుండా ఉంటే దాన్ని దొరికేది కాదు కదా అని మీరు అనుకోవచ్చు. దానికి పోయిన ఆన్సర్స్ అన్ని మీకు తర్వాత ఒక రోజు వాక్యం చెప్తాను నేను. ఇది అయిపోయిన తర్వాత దేవుడు పరీక్ష కోసం పెట్టాడు. దాన్ని పెట్టిన తర్వాత తినొద్దు అన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ ఒక పండు తింటే వాళ్ళు ఏమైనా అవుతుందా? ఏం కాదు. కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాపే ఈ ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు పండు తిన్నారు కాబట్టి దేవుడు ఏమన్నాడు? నిశ్చయంగా నీవు చచ్చిపోతావు, పండు తినదినమా, నిశ్చయంగా నీవు చచ్చిపోయి నరునికి ఆజ్ఞాపించాడు. వీళ్ళు వెళ్ళారు, తిన్నారు. వెంటనే వాళ్ళకి కళ్ళు తెరవబడ్డాయి, చక్కచవడం దాక్కున్నారు. ప్రభు అడిగి ఎక్కడున్నావంటే దాక్కున్నాం ప్రభు. ఏం చేసావు? తిన పండు తిన్నావా? తిన్నాను ప్రభు. ఎవరిచ్చారు? నేను భార్య ఇచ్చింది. భార్యను అడిగాడు, ఎందుకు తిన్నావంటే సర్పం మోసం. ఒకరి మీద ఒకరు చెప్పుకున్న తప్పు చేసిన ప్రభుని ఒప్పుకున్నాడు. ఆదాము ఒప్పుకోలేదు, హవ్వ ఒప్పుకో. అందుకే ప్రభు అడుగుతాడు, ఏం చేస్తావు, ఎక్కడున్నావు? యాకోబు అడిగాడు, ఈ పేరేంటి? యాకోబు ఏం చెప్పాడు? నేను యాకోబుని. ఏసావు చెబుతాను అనుకున్నాడు, అబద్ధం చెబుతాడేమో అనుకున్నాడు. నేను యాకోబు అని చెప్పి, అంటే దేవుడు ఒకసారి అవకాశం ఇస్తాడు. ఏంటి అని మనం ఒప్పుకోవాలి. ఆ రోజు ఒప్పుకోకపోతే మనకి అవకాశం దేవుడు ఎవరు? యాకోబు ఒప్పుకున్న తర్వాత దేవుడు యాకోబుని ఆశ్రయించాడు. సరే వినండి, ఇప్పుడు పండు తిన్నారు కాబట్టి దేవుడు ఏం చేసిన వాళ్ళని బయటికి పంపించి దేవదూతలు పెట్టి ఇంకెవరు రాకుండా వాళ్ళని అలాగా కాపులో పెట్టేశాడు. ఇప్పుడు ఏదైనా తోట ఎక్కడుందో మనమో ఎవరు తెలియదు. కానీ ఏదైనా తోట ఉన్నటువంటి ఆనవాళ్ళు మాత్రం 4 నదులు బయటకు వస్తాయి. ఆ ఆనవాళ్ళు మాత్రం అక్కడ ఉందని చెప్తాం. సరే, ఈ విధంగా అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే వీళ్ళిద్దరికి చర్మపు చొక్కాలు చేయించాడు. ఈరోజు మీరు స్వెటర్ చూసుకున్న చలికాలంలో ఇవన్నీ ఎవరు చేశారు తెలుసా? ఒకసారి వాక్యం చూడండి, 3వ అధ్యాయము
21 వచనం, ఆదికాండం 3:21. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించు వారికి ఫస్ట్ టెక్స్టైల్ బిజినెస్ పరిచయం చేసినారు. చెప్పండి, చొక్కాలు వేసుకోవాలని, చర్మాన్ని ఉపయోగించాలని, టెక్స్టైల్స్. 28 వస్త్రాలు నాకు తెలిసి ఒక్కొక్కరు 10,000-15,000 పెట్టి చీరలు కానీ బట్టలు కానీ కొంటున్నారు చాలా మంది కదా. ఇంత బిజినెస్ వెళ్ళడానికి, డ్రస్సులు తయారు చేయాలని ముందు నేర్పింది ఎవరు? దేవుడే. చర్మపు చొక్కాలు ఫస్ట్ తయారు చేసింది ఎవరంట? దేవుడు. ఆ రోజు ఎవరు కూడా గజ్జీలు కానీ కుట్టేవాళ్ళు ఎవరు లేరు, రెడీమేడ్ అమ్మేవాళ్ళు ఎవరు లేరు. దేవుడు ఏం చేసేవాడు? చర్మపు చొక్కాయలు, ఒక గొర్రె పిల్లలు బజిచ్చి చర్మపు చొక్కాయలను తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఊళ్ళు డ్రెస్ వేసుకుని, ఈరోజు గొర్రె పిల్లల నుండి వచ్చే ఊళ్ళని తీసుకొచ్చి మనం డ్రెస్సులు తయారు చేసుకున్నామంటే ఇదంతా ఎవరు నేర్పించింది మనకి? దేవుడే. దేవుడు చేసి వీళ్ళని బయటకు పంపించి ఏం చేయండి, జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రతి దినము ఏదైనా తోటలో వారితో మాట్లాడుతూ ఉంటే, సహవాసం చేస్తూ ఉంటే, కుళ్ళుకున్న సాతాను ఏం చేసింది? దేవునికి మనిషికి ఉన్న ఈ యొక్క రిలేషన్ బ్రేక్ చేయాలని వాడు ఏం చేశాడు? మధ్యలో దూరి అపవాది ఆ సాతాను సర్పంలో దూరి సర్పంలో నుంచి పండు తినిపించి వాళ్ళు ఏం చేశాడు? బయటికి పంపించాడు. ఇది జరిగింది. ఇదంతా ఎందుకు చెప్పి తెలుసా? నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి ఏమి నచ్చింది తెలుసా? దేవునితో ఉన్న సహవాసము. ప్రతిరోజు దేవునితో ఉండేటువంటి ఈ యొక్క రిలేషన్షిప్ ని సాతాను బ్రేక్ చేస్తే దేవుడు ఏం చేశాడు? తర్వాత అనేక మంది ప్రవక్తను పంపించాడు కానీ, ఎవరి మాట వల్ల ప్రవక్తన రాళ్ళతో కొట్టి చంపించేశారు ఇజ్రాయేల్ యూదులు, మనుషులందరూ కూడా. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడు? ఈ మనిషిని ఎలాగైనా నేను మరలా రక్షించుకోవాలి. రక్షణ ప్రణాళిక అంట సృష్టి చేసేటప్పుడే జరిగిందంట. మన ఐజీ గారు చెప్తున్నారు, మీరు సృష్టి ప్రణాళిక చేసేటప్పుడే ఒకవేళ ఈ మనిషి పాపం చేస్తే ఏంటి పరిస్థితి అంటే, అప్పుడు యేసుక్రీస్తు నేనున్నాను, నేను వెళతాను, నా ప్రాణం పెట్టి వాళ్ళు రక్షిస్తాను, ముందే ప్రణాళిక వేసుకొని దేవుడి ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ వాళ్ళు తినకపోతే అలాగే ఇది అని తోట, ప్లాన్ బి వాళ్ళు తింటే నేను వెళ్ళి ఈ లోకంలో జన్మించి మనిషిగా జన్మించి నా ప్రాణం పెట్టి నా ప్రాణం ద్వారా నా రక్తం ద్వారా వాళ్ళని విమోచన కలుగు చేస్తానని దేవుడు ముందుగానే ప్రిపేర్ అయిపోయాడు. ఇప్పుడు మనిషిని సృష్టించిన ముందే. ఇప్పుడు చెప్పండి, దేవుడు రావాలని ఎప్పుడు డిసైడ్ చేశాడంట? సృష్టి చేయకముందే. ఈరోజు పుట్టాలని యేసుక్రీస్తు సృష్టి చేయకముందే ముందుగానే దేవుడు ప్లాన్ చేసుకున్నాడు. ఆయన ప్లాన్ చేసుకుని పుట్టడం ఎందుకు? పుట్టే దేనికోసం? చనిపోవడం కోసం. చనిపోయి ఏం చేయాలి? రక్షణ ఇవ్వాలని. చాలా మంది యాక్చువల్గా అసలు దేవుడు మనిషిగా ఎందుకు పుట్టాలి, యేసుక్రీస్తు మనిషిగా ఎందుకు రావాలి గ్యాప్ వచ్చింది. ఎంతమందిని ప్రవక్తలు పంపిస్తే మీడియేటర్ని చంపేస్తున్నారు, మాట వినట్లేదు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏం చేయాలంటే, ఆ రోజుల్లో యావే యెహోవా అని పిలవడానికి కూడా వారికి అర్హత లేదు. ప్రభు నామాన్ని ఉచ్చరించడం కూడా వాళ్ళకి అసలు ఆ నోటి ద్వారా ఉచ్చరించేవాళ్ళు కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి మనిషిని దేవునికి దగ్గరగా మరలా ఏదైనా చోట ఉన్న ఆ అనుభవాన్ని నేర్పించాలని మనిషికి మరలా ఆయన ఏం చేశాడంటే, మనిషిగా నేను వెళ్ళిపోవాలి అనుకున్నాడు. యాక్చువల్గా చూడండి, మీరు చీమలు వెళ్తా ఉంటే, దారిలో చీమలు వెళ్తా ఉంటే, ఆ చీమలు వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళిపోయే ముందు మంచి అగ్ని ఉందనుకో, చీమలు అగ్నిలో పడిపోతాయి అనుకోండి, అగ్నిలో కాలిపోయిన నువ్వు వెళ్ళి చీమలు మీరు వెనక్కి వెళ్ళండి, ఇలా మంటలు ఉండి చచ్చిపోతారంటే అవి ఉంటాయా? ఎందుకనో చెప్పండి, కారణం ఏంటి? వాటి భాష వేరు, మన భాష వేరా? వాటి భాష ఏంటి? చీమల భాష ఏంటి? మనకు తెలియదు. వాటికి యాంటీనాలు ఉంటే ఏం మాట్లాడడం తెలియదు. ఒకటి ఫాలో అయితే అన్ని దాని ఫాలో అవుతాయి. అది నరకానికి వెళ్ళినా ఫాలో అవుతాయి, మంచికి వెళ్ళినా ఫాలో అవుతాయి. మనిషికి నువ్వెన్ని చెప్పినా దానికి తెలియదు. లాంగ్వేజ్ డివైస్ మనకు ఉంది కానీ వాటికి ఉందా? చిప్పు లేదు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు నేను కనుక ఒక చీమనైపోయి దానికి వెళ్ళి దాని దారిలో నడిచి ఇటు నడిచానుకో, ఇవన్నీ నన్ను ఫాలో అవుతాయి. దేవుడు చేసింది ఏంటంటే, ఆయన ఏం చేశాడంటే, ఈ మనుషులందరినీ నరకం నుండి తప్పించి పాపం నుండి తప్పించాలంటే నేను కూడా ఒక మనిషిగా వెళ్ళిపోయి ఇదే మార్గం నేను చూపిస్తే వాళ్ళు నన్ను ఫాలో అవుతారని ఉద్దేశంతో ప్రభు ఒక మనిషిగా దిగొచ్చి, నేనే మార్గము సత్యము నా ద్వారా తప్ప తండ్రికి ఎవరు కూడా రాలేడు. ప్రభు చెప్పి నేనే మార్గం. ప్రభు యేసుక్రీస్తు వారు క్రిస్టియన్ మతాన్ని స్థాపించడానికి వచ్చారా? క్రైస్తవ అందరికీ మతాలు ఉన్నాయి, మనకి మతం లేదని చెప్పి క్రైస్తవ మతం స్థాపించడానికి వచ్చాడా? మత స్థాపకుడు కాదు, మార్గాన్ని చూపించేవాడు, రక్షకుడు. యేసుక్రీస్తు మీరు ఏమన్నారంటే సేవియర్, తర్వాత మార్గాన్ని చూపించేటువంటి ఒక వ్యక్తి. యేసుక్రీస్తు ఏంటంటే వచ్చి ఒక మార్గం చూపించాడు. మీరు ఈ మార్గంలో వెళ్తే నరకానికి వెళ్ళిపోతారు, కాబట్టి ఈ మార్గంలో మీరు నడవద్దు, ఈ మార్గంలో నడవండి అని దేవుడు మార్గాన్ని చూపించాడు. సిలువ మార్గం.
యేసుక్రీస్తు వచ్చిన ముందు తెలుసా మార్గాన్ని చూపించి ఒక మాట ఉంటుంది కదా, సర్వపాప పరిహార రక్త ప్రోక్షణ వస్తుంది. ప్రతి రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే సర్వ పాపాలను పరిహరించాలి అంటే పాపము లేని యొక్క వ్యక్తి యొక్క రక్తాన్ని ప్రోక్షించాలి. నేను ఒక విషయం చెప్తా. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు దిగి రావాలి, అసలు ఎందుకు మనిషికి కావాలి అంటే, పాపాలు ఏమన్నా చేశారా మీరు? ఎవరైనా మర్డర్ చేశారా? ఎవరైనా మర్డర్ చేశారా? చేయలేదు. ఎవరైనా పొడిచారా? పొడలేదు. ఏం చేయకపోయినా నువ్వు పాపే. ఇలా కాదు, నువ్వు ఏమి చేయకపోయినా నువ్వు పాపే అని నిర్ధారణ చేస్తాడు దేవుడు. ఎందుకని చెప్పండి? మనిషి ఎలాగ పుట్టాడు? పాపములో పుట్టాడు.